కొడుకు పెళ్లి కొడుకు అవుతున్నందుకు సంతోషమే కాని అవతల పెళ్లి కూతురు అస్మిత కాదు కదా, అందుకే ఈ బాధ. ఏడిసావు. అస్మిత పెళ్లి కూతురైతే ఏడవాలి గాని కాకపోతే సంతోషమేగా. సంతోషం మీకేమో, నాకు కాదు. అయిన దానికి కాని దానికి అబద్ధాలు చేసుకుని అవమానాలు చేసి పెళ్లిని పక్కన పెట్టే ఆ రామలక్ష్మి కన్నా నా కొడుకు కోసం కన్నవాళ్ళని వదిలేసి వచ్చిన అస్మిత గొప్పది. ఎప్పటికైనా అస్మితనే నా కోడలుగా రావాలని నేను కోరుకుంటా. ఎప్పటికీ కూడా ఆ రామలక్ష్మితో జరుగుతున్న ఈ పెళ్లి చెడిపోవాలనే కోరుకుంటా. శౌర్య, నువ్వు మీ అమ్మ మాటలకేం బాధపడుకురా. దానికి ఆ అస్మిత ఆస్తి నచ్చింది. ఆ డబ్బు పిచ్చితో ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. నువ్వేం పట్టించుకోకు. పర్లేదు నాన్న, అమ్మ మాటలకి నేనేం బాధపడట్లేదు. రామలక్ష్మి ఇంట్లో కోడలిగా అడుగుపెట్టాక అమ్మ అభిప్రాయం పూర్తిగా మారిపోతుందనే నమ్మకం నాకుంది. వదిలే. చాలా ఏర్పాట్లున్నాయిరా, ఇప్పుడే వస్తాను. తను లేకపోయినా కన్యాదానం ఎలా చెయ్యాలో, కళ్యాణం ఎంత బాగా జరిపించాలో చేసి చూపిస్తానని చెప్పు. పెళ్లికి నా కూతురి మెడలో నేను చేయించిన నగలు మాత్రమే అలంకరించండి. తన నగలేమైనా ఉంటే ఇప్పుడు ఇచ్చేయండి తనకి. పెద్దమ్మా, అత్య, నా నగల అత్య, రామా పెళ్లిలో నా నగలు అవసరం లేదని చెప్పి నీ పెద్ద నాన్న నా నగల్ని కూడా గీత దాటించారు. అప్పుడు ఈ పెళ్లి జరగదు కదా అన్న ఉద్దేశంతో పెద్ద బాధ కలగలేదు. కానీ ఇప్పుడు రామ పెళ్లిలో తల్లిగా నేను పక్కన లేకపోవడమే కాదు, కనీసం తన పెళ్లిలో నా నగలకు కూడా చోటు లేకుండా పోయింది అత్య. ఎక్కడున్నావా? ఏంటి ఫిట్స్ వచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నావు? ఫిట్స్ లేదు, పాడు లేదు. అన్రొమాంటిక్ ఫెలో. ఫిట్స్ కాదు, హ్యాపీ వైబ్రేషన్స్. ఎందుకో? ఎందుకేంటి ఆద్య? కష్టపడి ప్లాన్ని సక్సెస్ చేసాం, శౌర్య రామాలని కలిపేశాం. అనుకున్నట్టే వాళ్ళ పెళ్లిని పట్టాలెక్కించేశాం. అంతా హ్యాపీ కదా? అవును. మరి చెప్పు. వాళ్ళిద్దరూ ఒక్కటైపోతున్నారు కాబట్టి మనం కూడా కారాలు మిరియాలు పక్కన పెట్టి కలిసి కమ్మగా కాపురంలోకి అడుగు పెట్టొచ్చు కదా. రామా శౌర్య కలిసిపోయారు, హ్యాపీ. వాళ్ళ పెళ్లి జరుగుతుంది, మరీ హ్యాపీ. ఇంత హ్యాపీ మూమెంట్లో పెదనాన్న దగ్గరికి వెళ్ళి పెదనాన్న ఇలా వాళ్ళని ఒక్కటి చేయడానికి ఆ రోజు అలా నా మెడలో నేను తాళి కట్టుకొని పెళ్లి నాటకం ఆడాను అని చెప్పుండుంటే
ఈ పాటికి పెదనాన్న మనల్ని క్షమించేవారు. పెద్దమ్మ పెదనాన్న హ్యాపీగా కలిసిపోయేవారు. మధ్యలో ఆ గీత చెరిగిపోయి ఉండేది. కానీ ముందు వెనక ఆలోచించకుండా కేవలం నీ స్వార్థం కోసమే ఆలోచించి బలవంతంగా నా మెడలో తాళి కట్టి నేను తప్పు చేయలేదు పెదనాన్న అని చెప్పే అవకాశమే లేకుండా చేశావు. చేయని తప్పుకి నన్ను కూడా దూరం చేశావు. మనల్ని సపోర్ట్ చేస్తున్నందుకు పెద్దమ్మని పెదనాన్నని కలవకుండా చేశావు. కూతురి పెళ్లికి తల్లి పక్కన లేదక్కడ. కనీసం తన నగలైనా కూతురు మెడలో వేయడానికి లేకుండా పోయింది అని బాధపడుతుంటే గొంతులో నుంచి మాటలే రావడం లేదు నాకు. ఇవి నువ్వేం ఆలోచించకుండా వాళ్ళు హ్యాపీగా కలిసిపోయారు, మనము హ్యాపీగా కలిసిపోయి కాపురం చేద్దామని సిగ్గు లేకుండా చెప్తున్నావు. రామ శౌర్యాలు కలిసారు. పెద్దన్న పెద్దమ్మలని కలపడం కోసం కష్టపడతాను, కానీ నీతో మాత్రం ఎప్పటికీ కలవను. నువ్వు కట్టిన ఈ తాళి నా గుండెల మీద ఉంటుందేమో, కానీ ఈ గుండె లోపల మాత్రం నీకెప్పటికీ భర్త స్థానం లేదు, రాదు. గుర్తుపెట్టుకో. అంతా బానే ఉంది కానీ జానకి కనబడట్లేదేంటి? ఏమోనే. ఇదేంటి వదిన విడ్డూరంగా ఉంది? జానకి వదిన బయట అక్కడ అన్నయ్య పక్కన లేదు, ఇక్కడ పెళ్లి కూతురు పక్కన లేదు. ఎక్కడికి వెళ్ళినట్టు? ఏమో, అదే నేను అడిగితే ఎక్కడో ఉందంటున్నారు. నమస్కారం. 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 రఘు ఇలారా. ఏంటమ్మా చెప్పమ్మా, ఏమైందమ్మా, ఎందుకలా ఉన్నావు? వచ్చిన బంధువులంతా నీ భార్య కనపడ్డం లేదు, కూతురు పక్కన కూడా లేదు అని అందరూ అదే మాట్లాడుకుంటున్నారా? వాళ్ళకి కనిపించింది అంటున్నారు. నీకు వినిపించిన దానికల్లా కంగారు పడ్డం దేనికమ్మా? అది కాదురా రఘు, ఎంత కాదనుకున్నా అది నీ భార్య, ఇది నీ కూతురు పెళ్లి. ఈ పెళ్లి వరకు అది నీ పక్కనుంటే బావుంటుంది కదా. ఊరి వాళ్ల కోసం ఈ కాసేపు కలిసినట్టు నటిస్తే సరిపోతుంది కదా. చూడమ్మా, నేనీ కుటుంబానికి కాదు, ఈ ఊరికి కూడా పెద్దనే. కూతురి పెళ్లి కోసం నిజాన్ని దాచేసి నటిస్తే నేను ఈ ఊరి జనాన్ని కూడా మోసం చేసినట్టే అవుతుంది. నేనలా చేయలేను. అలాగే భార్య పక్కన నిలబడి నటించలేను. అలా నటించడం నాకు రాదు. నిజం ఎంత కష్టపడి దాచినా ఏదో ఒకరోజు బయటపడుతుందమ్మా. అదేదో ఈరోజే బయటపడి రఘురాం కూతురు పెళ్లితో పాటు రఘురాం భార్యతో కలిసి లేడన్న విషయం అందరికీ తెలియనియమ్మా. ఒరే, మీరివాళ కాకపోతే రేపు కలుస్తారా? ఆ మాత్రం దానికి ఊరందరికీ ఇలా తెలియచేయడం మంచిది కాదేమోరా. ఇవాళ రేపు కాదమ్మా, చచ్చే వరకు ఇద్దరం కలలో కూడా కలిసి బ్రతికే ప్రసక్తే లేదు. ఏమండి, నేనేమంత కాని పనిచేశానని అంత కటువుగా మాట్లాడుతున్నారు? పెళ్లి చేసుకున్న పిల్లల్ని చేరదీయడమేగా
నేను చేసిన పాపం? అసలు వాళ్ళు ఆ పెళ్లిని ఎందుకు చేసుకున్నారో తెలుసా మీకు? ఏ పరిస్థితుల్లో వాళ్ళిద్దరూ ఒక్కటయ్యారో తెలీదు మీకు? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న రామ శౌర్యలు విడిపోకూడదని చెప్పి వాళ్ళని కలిపే అవకాశం లేక వీళ్ళిద్దరూ ఒక్కటయ్యారు. ఆ రోజు వాళ్ళు అలా చేశారు కాబట్టి ఈరోజు రామ శౌర్యలు ఆనందంగా ఒక్కటవుతున్నారు. ఎంత చేసినందుకు వాళ్ళని అభిమానించక వాళ్ళని అవమానిస్తున్నారు. ధర్మంగా వాళ్ళ వెనుకున్న నన్ను దగ్గరికి రానివ్వనని ఇంత దారుణంగా ఎలా మాట్లాడుతున్నారండి? మీ పంచాయతీలో వంచిన వారికి శిక్షలు వేస్తారు, మంచి చేసిన వారికి కూడా శిక్షలు వేస్తారా? చూసావమ్మా, పీటల మీద జరిగే పెళ్లిని ఆపిన వాళ్ళని అభినందించాలట. ఈ రఘురాం తన కూతురు పెళ్లి చేయలేడు అని నలుగురితో మాటలు పడేలా చేసిన వాళ్ళని వెనకేసుకొచ్చినందుకు ఈవిడ్ని సన్మానించాలట. చెల్లి కూతురు కోసం కన్న కూతురుని కట్టుకున్న భర్తని లెక్క చేయకుండా వెళ్ళి ఇప్పటి పరిస్థితులకు అనుకూలంగా కట్టుకథలు అల్లుకుపోదామని చూస్తే నమ్మి కలుపుకుపోయేంత అమాయకులు ఎవరూ లేరని చెప్పమ్మా. ఎవరు నువ్వు? సారీ ఆంటీ, చూసుకోకుండా గుద్దేశాను. పర్లేదులే బాబు. అబ్బో బాబునా? అవును, ఆ హైటు వెయిట్ చూస్తుంటే నాకు బాబులాగే కనిపిస్తున్నావు బాబు. అబ్బో థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. ఆంటీ, మీది ఈ ఊరు కాదనుకుంటా? ఎలా గుర్తుపట్టావు? అదేంటమ్మా ఇంత అందం, ఇంత సన్నగా, అన్నడు నాజుగ్గా ఈ ఊర్లో మీలాగా ఎవరు లేరంట నమ్మాలంటే. అమ్మో, అవన్నీ ఇప్పుడు కాదు, తర్వాత. ఇదిగో నువ్వు అక్కడుంటే నేను అక్కడికి వస్తా. ఓకేనా? ఓకే. వెళ్ళాల్సింది కదా, మళ్ళీ వస్తా. ఆగండి. నమస్కారం అండి. ఏం చేద్దాం ఇప్పుడు? మిమ్మల్ని ఊర్లో ఎప్పుడూ చూడలేదే. అది ఎవరి తాలూకా మీరు?
బావగారు 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 వీళ్ళు మంతానికే బావగారు ఓ అలాగా వెళ్ళండి. లోపలికి వెళ్ళండి, అక్కడ ఉప్మా పెడుతుంది, ఉప్మా అది తినేసండి. వెళ్ళండి వెళ్ళండి. నేను మళ్ళీ వస్తా. బావగారు పచారీ కొట్టు సామాన్ సంగతి ఏమైంది? అక్కడికి వెళ్తాను బావగారు, అక్కడికి వెళ్తాను. వెళ్ళండి. ఇదిగో ఆ తెంగరోడి దయ వల్ల మనం ఈజీగా లోపలికి వచ్చేసాం. ఆ పెళ్లి కూతురు ఎక్కడుందో త్వరగా చూడండి, మనం ఇక్కడ నుంచి తొందరగా బయటికి వెళ్ళాలి. సారీ సార్. హలో సారీ సార్. సార్ లిఫ్ట్ చేసి మాట్లాడరేంటి? హలో సారీ సార్. పలకలేంటి సార్? వింటున్నారా? కావాలని పలకలేదు కదా? ఎందుకు సార్? నువ్వు నన్ను తీయగా పలకరించి ఎన్ని రోజులైంది రామా? అసలు నువ్వు నాకు ఇలా ఫోన్ చేసి ఎన్ని రోజులైంది? అందుకే ఇన్ని రోజుల నిరీక్షణలో ఎండిన హృదయం ఇవాళ నీ తీయని పలుకులతో తడిసి ముద్దవ్వాలని అలాగే వింటూ ఉండిపోయా. ఆహాహా, ఈ నవ్వులేక నా మొహం వాచిపోయింది తెలుసా? ఏది ఒక్కసారి నా కోసం మళ్ళీ నవ్వు. పోండి సార్. సరే పోతానులే. సార్ 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 నేను సిగ్గుతో అన్నాను సార్. సార్ ఏం చేస్తున్నారు? నా రామలక్ష్మి కోసం పెళ్లి కొడుకులా రెడీ అయ్యి కూర్చున్నా. అవును, నువ్వేం చేస్తున్నావు? నేను నా సార్ కోసం పెళ్లి కూతురుగా రెడీ అయ్యి కూర్చున్నాను. ఓ సార్ ఏంటి? నాకొక కోరిక ఉంది సార్. మరేమో చెప్పురామా. నేను పెళ్లి కూతురుగా రెడీ అయిన వెంటనే ముందు మీరే చూడాలనుకుంటున్నాను. సరే, దానికేముంది, వీడియో కాల్ చేయనా? అయ్యో సార్, వీడియో కాల్ ఆడియో కాల్ కాదు సార్, డైరెక్ట్ లైవ్ లో. రామా, ఈ టైంలో అది కూడా లైవ్ లో కలుసుకోవడం బాగా రిస్క్ ఏమో కదా రామా? ఇష్క్ అంటేనే రిస్క్ అని మీరే చెప్తూ ఉంటారు కదా సార్. ఓహో, అలాంటావా? మీకోసం రిస్క్ అయినా చేసి వస్తాను నేను. ఓకేనా? ఓకే. వెయ్యి కళ్ళతో పొద్దు తిరుగుడు పువ్వులా ఎదురు చూస్తూ ఉంటాను.
అబ్బబ్బబ్బబ్బ, అన్ని ఇంటి మధ్య ఏంటి? గీత ఏంటో ఏమా పెళ్లి హడావులంతా అక్కడ ఉంటే మీరంతా ఇక్కడ ఉన్నారేంటి? ఎప్పుడు లేని ఇంట్లో ఈ కొత్తగా ఈ గీత ఏంటండి బాబు? వాము ఇప్పుడు ఏం చెప్పాలి వీళ్ళకి? ఎదుటి మేనేజ్ చేయాలి. వెంకట్రావు చెప్పు, ఈ గీత ఏంటయ్యా? ఇది గీత అంటే భగవద్గీత. భగవద్గీత? ఆ, ఆ భగవద్గీత కాదు, ఇంట్లో ఉన్న ఈ గీత. ఈ- అబ్బా, కబడ్డీ 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 ఆ గీత అది.